శివుడికి మారుపేరుగా చెప్పబడుతున్నటువంటి ఈ దేవతా స్థానం వాస్తుకు విరుద్ధంగా ఉన్నట్టయితే ఆ ఇంట్లో అపకీర్తి, నిర్ధనత ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. శివుడికి మారుపేరుగా చెప్పబడుతున్నటువంటి ఈ దేవతా స్థానం వాస్తుకు విరుద్ధంగా ఉన్నట్టయితే ఆ ఇంట్లో అపకీర్తి, నిర్ధనత ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఒక ఇంటిని వాస్తు నియమానుసారంగా నిర్మించాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో నిర్మించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఏకాశీతి పదవాస్తు అంటే 81 పదాలుగా ఎంచుకున్న స్థలాన్ని విభజించి 45 దేవతాస్థానాలను గుర్తించి ఏ దేవతాస్థానంలో ఏ అమరిక ఉండాలో ఆ పద్ధతి ప్రకారం ఇంటి ప్లానింగ్ చేసే పద్ధతిని ఏకాశీతి పదవాస్తు పద్ధతి అంటారు. విశ్వకర్మ ప్రకాష్, మహమత్, మానసార్, సమరాంగన్ సూత్రధార్ లాంటి వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏకాశీతి పదవాస్తు పద్ధతినే సూచించడం జరిగింది. ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో మనం ఎంచుకున్న స్థలాన్ని పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేసినప్పుడు పైశాచ విధిలో బయట ఉన్నటువంటి ఔటర్ మోస్ట్ పెరిఫెరీలో 32 దేవతా స్థానాలను గుర్తించడం జరిగింది. ఇవి 0 degrees కు ఉండి పొడవు వెడల్పులు సమానంగా ఉన్నటువంటి ఒక ప్లాట్ లో తూర్పు నుంచి ఈ విధంగా ఉంటాయి. శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బృష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ, మృగ, పితృ, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ, సర్ప, దితి, అతిథి. ఈ దితి అనేటువంటి దేవతాస్థానం వాస్తుభూయిష్టంగా ఉన్నట్టయితే ఆ వ్యక్తి ధనాన్ని కోల్పోతాడు, నిర్ధనుడుగా మారతాడు. అపయశ్ అంటే కీర్తి పాడవుతుంది, అపకీర్తి మూటగట్టుకుంటాడు, చెడ్డ పేరు వస్తుంది అని చెప్పడం జరిగింది. దీనికి ఇంకా నిఘంటు అర్థాలు ఏం చెప్పారంటే శూలభృత్, వృషభధ్వజ్ ఇవన్నీ కూడా శివుడి యొక్క మారు పేర్లే. శివుడికి సంబంధించినటువంటి స్థానంగా దీన్ని చెప్పబడింది. ఈ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తుకు విరుద్ధంగా ఉండడానికి వీలు లేదు. వాస్తు దోషం అంటే ఏముండొచ్చు? ఈ ప్రాంతంలో రెడ్ కలరో, ఎల్లో కలరో, పింక్ కలరో అంటే యాంటీ కలర్ ని ఉపయోగించడం, ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, గోడలు పెచ్చులు ఊరి ఉండడం, లేదా అక్కడ గందగి అంటే చెత్త చెదారం పోగై ఉండడం, లేదా భూమిలో శల్యం ఉండడం, లేదా రైట్ యాంగిల్ 90 degrees కాకుండా వేరే యాంగిల్ అంటే 90 కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నట్టయితే ఆ కార్నర్, ఇవన్నీ కూడా వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. ఇలాంటి వాస్తు దోషాలు ఈ స్థానంలో ఉన్నట్టయితే, లేదా ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంకో ఒక టాయిలెటో ఇచ్చినట్టయితే ఆ దేవతాస్థానం దితి అనేటువంటి దేవతాస్థానం వాస్తు విరుద్ధంగా తయారై నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇంకా కాటన అంటే తెంపడం, తెగ్గొట్టడం, కాటన అంటే ముక్కలుగా విభజించడం లేదా వేరు చేయడం, విభజించడం అనేటువంటి మీనింగ్ కూడా ఈ స్థానానికి చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పారంటే ఈ స్థానంలో దోషం ఉండడం వల్ల ఒక విషయాన్ని ఒక డైమెన్షన్ లోనే ఒకవైపే చూడగలుగుతారు, దాని యొక్క అంతరార్థాన్ని లోతైన విశ్లేషణను పొందలేరు. అంటే ఒక విషయం యొక్క గెహరాయి అంటే లోతుగా విశ్లేషణ చేయలేరు, అర్థం చేసుకోలేరు. ఏం జరుగుతుంది అనేది ముందు కనపడేదాన్ని చూస్తారు తప్ప బ్యాక్గ్రౌండ్ లో ఏముంది అనేది అర్థం చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. నిర్ధనత, ఒకవేళ ఇక్కడ డోర్ కానీ ఇచ్చినట్టయితే ప్రధాన ఎంట్రన్స్ మెయిన్ డోరు ఈ దితి అనేటువంటి దేవతా స్థానంలో ఇచ్చినట్టయితే నిర్ధనత, డబ్బులు లేకపోవడం, పేదవారిగా మారిపోవడం, అపయశ్ అపకీర్తి, కీర్తి లేకపోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయని చెబుతుంది. కాబట్టి దితి అనేటువంటి ఈ దేవతా స్థానాన్ని వాస్తుకు అనుకూలంగా అమర్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. నెక్స్ట్ దీన్ని దేనికోసం వాడమన్నారంటే ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు, పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు, ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకోవచ్చు, రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఎవరితోనైనా డిస్కస్ చేయడానికి లివింగ్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయవచ్చు.
ఇట్లా మనం వాస్తు శాస్త్రం చెప్పినటువంటి ఏకాశీతి పదవాస్తులో ఉన్నటువంటి 45 దేవతా స్థానాలకు సంబంధించినటువంటి వివరణ, ఒక్కొక్క దేవతా స్థానాన్ని ఐకనోగ్రఫీ శిల్పశాస్త్రం అంటే ఒక దేవత యొక్క ఆభరణాలు, ఆభూషణాలు, ఆయుధాలు, పరివారం, వాహనాలు, ఇలాంటి విషయాలన్నీ ఆ దేవత యొక్క క్వాలిటీని చెబుతాయి. ఆ దేవత యొక్క ఆ ఏం చెబుతుంది ఆ స్థానం అనేటువంటి అట్రిబ్యూట్ ని తెలియజేస్తాయి. సమరాంగన్ సూత్రధార్, మనుష్యాలయ చంద్రిక, విశ్వకర్మ ప్రకాష్ ఇలాంటి ప్రామాణిక గ్రంథాలను అధ్యయనం చేసి ఒక్కొక్క దేవతా స్థానానికి సంబంధించిన వివరాలని నోట్ చేసుకొని మనకు ఈ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. 45 దేవతాస్ అనేటువంటి ప్లేలిస్ట్ లో ఈ 45 దేవతా స్థానాల యొక్క అట్రిబ్యూట్స్ ని క్షుణ్ణంగా విపులంగా చెప్పాను. ఒక్కొక్క దేవతా స్థానం ఏం చెబుతోంది, ఆ దేవతా స్థానాన్ని ఎందుకు వాడాలి, అక్కడ మిస్యూజ్ అయితే, అక్కడ వాస్తు లోపం ఉంటే జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనే విషయాలను చాలా సమగ్రంగా వివరించడం జరిగింది. సో ప్రతి దేవతా స్థానాన్ని అధ్యయనం చేసి మీ ఇంట్లో ఆ దేవతా స్థానం ఎక్కడొస్తుంది అనేది గుర్తించి ఆ దేవతా స్థానంలో ఏమైనా వాస్తు లోపం ఉందా, ఉంటే పరిణామాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని విజిట్ చేసి ఈ ఛానల్లో 45 దేవతాస్ గురించిన వివరణ ఏముంది, మీ ఇంట్లో వాటి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను అధ్యయనం చేసి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.